పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనకు సీతాయనం పేరుతో అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అని ఇంగ్లీష్లో రాసిన పుస్తకాన్ని మనం ట్రాన్స్లేట్ చేసాం, డీనియా మ్యారియం గారిది. వారికి మరొక మెసేజ్ అందించబడిన విషయంతో మరొక ఇంగ్లీష్ పుస్తకాన్ని రచించారు, సీతాస్ యోగా. సో ఫస్ట్ ఎపిసోడ్ ద్వారా ఈ పుస్తకం ఏంటి, రచయిత ఎందుకు ఈ పుస్తకం రాశారనే విషయాలు తెలుసుకున్నాం. సో ఈ ఎపిసోడ్ 2లో, సీతాస్ యోగా ఎపిసోడ్ 2లో అసలు ఏంటి ఈ యోగా ఏంటి, అసలు సీతమ్మ వారి గురించి ఏం తెలుసుకుంటాం మనం, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో చెప్పని విషయాలు ఏమున్నాయి అనే విషయాలన్నీ ఈ ఎపిసోడ్ ద్వారా మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అనస్తాసియా ఫ్రేమ్. అనస్తాసియా క్లబ్లో చేరి తను కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్నటువంటి సురేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 2. థ్యాంక్ యూ సార్. సీతాస్ యోగా. రైట్, పుస్తకం గురించి, రచయిత గురించి ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పారు కదా సార్. ఏమిటి సార్ సీతాస్ యోగా? సో ఫస్ట్ ఎపిసోడ్లో మనము 2 చాప్టర్స్ కవర్ చేసాం. అదేంటంటే ది యోగా ఆఫ్ ఇన్నర్ అట్యూన్మెంట్, అంటే మనతో మనం ట్యూన్ అవ్వడం. ఇన్నర్ అంటే లోపల, ట్యూన్ అవ్వడం, ఇన్నర్ అట్యూన్మెంట్. సో ఎవరికైనా సరే వాళ్ళు తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రపంచాన్ని కొంచెం దూరం పెట్టి మన లోపల మనం ట్యూన్ అవ్వాలి. మనకు మనం ఆ ట్యూన్ అయినప్పుడు బయట విషయాలు మనకు సాధారణంగా బాగా అర్థమవుతాయి. అది ఫస్ట్ అట్యూన్మెంట్. సో రెండోది ట్రాన్సెండింగ్ ఫ్రమ్ నేమ్ అండ్ ఫామ్. ఇది రెండోది, ది యోగా ఆఫ్ ట్రాన్సెండింగ్ ఫ్రమ్ నేమ్ అండ్ ఫామ్. నేమ్ అంటే పేరు, ఫామ్ అంటే రూపము. ఈ రెండింటిని దాటి ఆత్మ ఒక్కటే. సో సీతమ్మ వారిని ఎలా ఉంటారు అని అడుగుతుంది దేవయాని, మనకి ఈ క్యారెక్టర్ ఏదైతే తీసుకొచ్చారో. అడిగినప్పుడు సోమ ఆ తల్లి చెప్తుంది, ఏ రూపాన్ని చెప్పమంటావు? ఆమె 1000 రకాల రూపాలతో ఎన్నోసార్లు అన్ని లోకాలకు వెళ్ళింది. ఏ రూపాన్ని చూస్తావు? కాబట్టి రూపము అంతా పర్టికులర్ కాదు. పేరు అంటావా? ఏ పేరు? ఒక్కొక్క జన్మలో 4-5 పేర్లు ఉంటాయి, 2 పేర్లు ఉంటాయి, 1 పేరు ఉంటుంది. ఏ పేరు అంటే పేరు మరి రూపాన్ని పక్కన పెట్టు. మనము ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము. సో ఆత్మకు అవన్నీ టెంపరీ కానీ పర్మనెంట్ కాదు అని ఆ 2వ చాప్టర్లో మనం తెలుసుకున్నాం. సో అప్పుడు ఒక సన్నివేశం ఏంటంటే, ఆమె కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే అక్కడ రాములు వారు కనిపిస్తారు. అదేంటి అంటే, ఇంకా కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిస్తే మళ్ళీ సీతమ్మ వారు ఉంటారు. అంటే చైతన్యంలో రాములు వారు సీతమ్మ వారు ఇద్దరు కాదు, ఒకటే. సో అది అంటే ఇద్దరు ఒకటే, కానీ 2 పాత్రలు తీసుకొని మనకు అర్థం చేసుకునేదానికి ఇలా ఇచ్చారు అని మనకు అర్థమైంది. చైతన్యం అంతా ఒకటే ఉంటుంది. సో ఏ రకంగా మనం చేయాలో అన్ని పాత్రలు తీసుకొని మనం ఒక్కొక్క దాంతో ఒక్కొక్కటి నేర్చుకుంటాం అని మనము ఆ చాప్టర్తో మనం క్లోజ్ చేసాం. సో ఈ రోజు ఎపిసోడ్ 1 గురించి చెప్పారు ఇప్పటివరకు. నెక్స్ట్ ఎపిసోడ్ 2లో ఏం చెప్పబోతున్నారు? ది యోగా ఆఫ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అంతర్గత ఎదుగుదల, మార్పు. అది తర్వాత మనము ది యోగా ఆఫ్ సెల్ఫ్లెస్ యాక్షన్, అంటే నిస్వార్థంగా పనిచేయడం. ఈ 2 చాప్టర్లు మనం ఈరోజు కవర్ చేస్తాం. సో ఏంటంటే ఆ ఫస్ట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఆ కథలో తీసుకుంటే త్రేతాయుగంలో రాములు వారు సీతమ్మ వారు పట్టాభిషేకం అయినప్పుడు ఒకానొక గ్రామంలో జరిగిన సన్నివేశాలు కథ రూపంలో మనకు చూపించారు. అప్పుడు ఆ గ్రామంలో అంటే ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, ఒకరి పట్ల ఒకరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఆ యుగానికి సంబంధించిన ఒక గ్రామాన్ని చూపిస్తే, అది ఎలాగైతే మనము అన్నం ఉడికేటప్పుడు ఒక మెతుకు పట్టుకుంటే అన్నీ తెలిసిపోతాయో, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరున్నా ఒక గ్రామాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అదే భావనలు అదే అన్నిట్లో ఉంటాయని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ డీనా మేరియం గారు వచ్చిన ఆ స్వప్నాన్ని మనకు ఎలా తెలియజేశారంటే, ఆ గ్రామంలో సరిహద్దులు లేవు, అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఉండేది.
ఎవరికి బౌండరీలు లేవు, తర్వాత పొలం అనేది లేదు, ఎవరైనా ఎక్కడన్నా పండించుకోవచ్చు. ఆ పొలం ఆ ఊరికి సరిహద్దులోనే అడవి స్టార్ట్ అయిపోతుంది, దట్టమైన అడవి. సో ప్రజలు వాళ్ళు ఏమన్నా పండించుకొని ఎవరు ఎక్కడన్నా కోసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క మనిషికి అప్పుడు ఒక అద్భుతమైన బుద్ధి పనిచేసేది. 4 టమాటాలు కొయ్యాలంటే 4 టమాటాలే కోసేవాళ్ళు, ఎవరిదని కాదు కాబట్టి. 10 చిక్కుడుకాయలు కావాలంటే 10 చిక్కుడుకాయలే కోసేవాళ్ళు. ఎవరికి ఎంత అవసరమో అంతే అది ఎవరన్నా పండించవచ్చు, పండించింది ఎవరైనా వాళ్ళకి కావలసినంత తీసుకునేవాళ్ళు. మనది కాదు కదా అని ఎక్కువ తీసుకోవడం, లేదు. మనదైతే తక్కువ తీసుకోవడం అంటే రేపటి లేవు. కోసం కూడా ఆలోచించేది లేదు. రేపు ఈ రోజు ఇక్కడ దొరికింది తీసుకోవడం అంతే. వాహ్. అడవిలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఏం దొరికినా ఎంత అవసరం అంతే. అడవిలాగా ఉంటది. సో ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని అక్కడ ఒక చెట్టుకు పండ్లు ఉన్నాయంటే మనం తినగలిగిన 2, 3 తీసుకుంటాం అంతే. మొత్తం పట్టుకొని రావు మన కోసమే, ఏ పూటకు ఆ పూట. ఓ ఈ క్షణం అక్కడ కనబడింది తీసుకోవడం అంతే. అంతే, ఎంత అవసరమో అంత. మళ్ళీ నెక్స్ట్ పూట ఆ టైంలో అక్కడ ఉంటే అది తీసుకోవడం అంతే. అది అంతేగాని మళ్ళీ ఇప్పుడు తీసుకొని సాయంత్రం కోసం దాచిపెడదాం, నైట్ కోసం, రేపు పొద్దున కోసం అవుతుంది అనేది లేదు. పుష్కలంగా ఉండేటివి అన్నీ. కాబట్టి ఎవరికి కూడా అయిపోతుందనే ప్రాబ్లమే లేదు, దొరుకుతుందా లేదా అనేది లేదు. అప్పుడు మనుషులు తక్కువ ఉన్నారు, మొత్తం ప్రపంచమంతా సంపద ఇవంతా ఎక్కువ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళ సంపద ఏంటంటే మితంగా వాడుకోవడమే సంపద. అంటే ఎవరికి స్వార్థం లేదు, గ్రీడీ లేదు. కాబట్టి అవన్నీ ఉండేటివి. మరి ఇంట్లో కానీ బయట కానీ జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ ఏ జంతువుకైనా ఏ మనిషికైనా ఒక ఆపద వస్తే లేకపోతే ఇబ్బంది వచ్చి దెబ్బ తగిలితే ఊర్లో వాళ్ళందరూ ఏకమైపోయేవాళ్ళు. అది వాళ్ళ ప్రాబ్లం అనుకున్నట్టు అతనికి నయమయ్యేంతవరకు, ఆ పక్షికి కానీ ఆ జంతువుకి కానీ నయం అయ్యేంతవరకు అందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ విడివిడిగా అనేది లేదు. గ్రామం అంటే ఎస్ అంతా ఒకటే సార్. 5Dలో యూనిటీ, హార్మోనీ, లవ్ అన్నాం కదా, ఇవన్నీ కలగలిపి అప్పుడు ఉన్నాయని త్రేతాయుగంలో ఉండేది అలాగా. సో మనం ఇంతకుముందు చూసుకున్నట్టు ఆ 3 అక్క చెల్లెళ్ళ కథ, తర్వాత ఆ అమ్మాయి పాప ఏదైతే చనిపోతుందో ఆ పాప చనిపోవడం వలన ఈమె గిల్ట్ ఫీల్ అయినారు. సో గత జన్మ చూసుకున్నాక ఈమెకి ఆ గిల్ట్ ఫీలింగ్ పోయి ఆ అమ్మాయి వచ్చిందే అనే సంవత్సరాల కోసము ఏమి నేర్పించింది నాకు, ఇది ముఖ్యం. మనము మన దగ్గర ఉండే వాళ్ళలో ఏం నేర్చుకున్నాం అనేది ముఖ్యం, కానీ ఎంతకాలం ఉన్నామని కాదు. సో ఆమె 2 నేర్పించింది. చెల్లెలు మీరు కలవాలి, ఇది నా ఉద్దేశం. అను అనే ఆమె కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరు కలవాలి, ఇది గత జన్మ నుంచి వస్తుంది. ఈ జన్మ అయినా సరే నేను చనిపోయిన తర్వాత కూడా మీరు కలవాలి అనేది నా ఉద్దేశం ఒకటి. రెండోది, ప్రాబ్లం వచ్చినప్పుడు అడవిలోకి పరిగెత్తడం కాదు, ప్రాబ్లంని కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఛాలెంజ్ చేసి పరిష్కరించుకోవాలి. సో సంసారాన్ని వదిలేసి పరిగెత్తేస్తే ప్రాబ్లం అక్కడ పోదు, అది వచ్చే జన్మకు మళ్ళీ వస్తుంది. ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోతే అది అక్కడికి పోదు, మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో అలాగా ఏ ప్రాబ్లం. ఓకే సార్, వండర్ఫుల్ అల్టిమేట్ విషయాలు అందించడం జరుగుతుంది. అంటే అప్పుడు ఎలా ఉంది అనేది మనకు వీరు పరిచయం చేస్తున్నారు, దీనియా మ్యారియం గారు. వండర్ఫుల్ సార్. సో అది ఆ 2 విషయాలు సాచి అనే ఆమె దగ్గర నేర్చుకున్నారు, ఆ పాప దగ్గర. సో అక్కడికి అంతా అయిపోయింది. ఇప్పుడు కన్న తల్లి బాగా చూసుకుంటుంది, ఎందుకంటే ఈమె అడవిలోకి ఎక్కువ వెళ్ళట్లేదు, కుటుంబ భారం అంతా చేస్తుందంటే అక్క మీద ప్రేమ వచ్చింది. ఇద్దరు ఫ్రెండ్స్ అయినారు. ఇప్పుడు ఇంతకుముందు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ అయినారు. ఇంకా భర్త కూడా ఇద్దరు కలిసిపోయారు కదా అని ఆయన కూడా సంతోషంగా ఉన్నాడు. అంతా బాగుంది అనుకున్నప్పుడు ఆ ఊర్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఒక భార్య భర్త ఉంటారు, వేరే ఫ్యామిలీ. మనోహరు ఆయన పేరు, ఆమె పేరు పూరి. ఒక సడన్గా పొద్దుట వెళ్ళేసరికి కంచేసి ఉంటారు. అంతవరకు కంచెలు లేవు. వీళ్ళిద్దరు ఏం చేశారు, వాళ్ళ మనుషులు తీసుకొచ్చి కంచె వేసేసారు కొంత ల్యాండ్లో. అదేంది ఇంతవరకు కంచెలు లేవు, ఎక్కడ టమాటాలు మనం కోసుకోవచ్చు, ఎక్కడ చిక్కుడుకాయలు కోసుకోవచ్చు అనుకుంటున్నప్పుడు వీళ్ళు వేసేస్తే ఏమైంది, వేరే వాళ్ళు ఎంటర్ కావద్దని అర్థం. సో ఇప్పుడు ఆ ఊరు 2గా విభజించబడింది. వీళ్ళు ఏమంటారంటే ఈ ఫ్యామిలీ వాళ్ళు, మందార్ ఫ్యామిలీ వాళ్ళు, మేము ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నుంచి మేము అక్కడ పండిస్తూ ఉన్నాము, అన్నీ కోసుకుంటున్నాము,
మీది మీరు పోసుకుంటున్నారు. ఇది ఎవరి వ్యక్తిగతం కాదు కదా, అందరిది కదా. మీరు ఈరోజు వేసుకుంటే మేము ఎక్కడ ఆ విత్తనాలు వేయాలి, మేము ఎక్కడ పండించుకోవాలి అనే క్లాష్ వస్తుంది. వాళ్ళు మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు లేదు ఇది మాదే ఈ రోజు నుంచి, మీరు ఎక్కడన్నా వేరే చోట చేసుకోండి అని వాళ్ళు కొంచెం అహంకారంతో మాది అనే విధంగా వాళ్ళు తయారవుతారు. ఇప్పుడు ఊరు రెండుగా విభజింపబడింది నాది అని వచ్చేసరికి. సో ఇది లోపల ఏముంది, ఒకరి మీద ఒకరికి కక్ష, ఈర్ష్య, ద్వేషము, ఇంకా ఏదన్నా చెయ్యాలి వాళ్ళని తీర్చుకోవాలి ఈ కసినని రెండుగా విభజించబడింది ఆ ఊరు. సో ఏం చేయలేకపోయినారు, ఎందుకంటే వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత తీసుకున్నాడు కాబట్టి మనం కూడా దాంట్లో 10% మనకు వస్తుంది. ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు, మనోహర్కి పూరికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏం భావన, ఒక 10 ఎకరాలు తీసుకుంటే మనం సపోర్ట్ చేసాం కూడా మనకు కూడా 1 ఎకరా ఇస్తాడులే, ఆ టమాటాలు మనం కోసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కోసుకోలేరు, ఎవరు వాళ్ళ ఎక్స్ పార్టీ కాబట్టి. కానీ మనకు అది ఉంది, దాంట్లో మనం కూడా కొంచెము లోపల ఫెన్సింగ్ వేసుకొని మనం చేసుకోవచ్చు అనే భావన వాళ్ళుంది. ఇక్కడ వీళ్ళేమైంది, మా తీసేసుకున్నారు, మేము ఇప్పుడు సెపరేట్గా చేసుకోవాలి, మేము ఇది వదలము అని ఆ ఊర్లలో తిరిగినప్పుడు అంతా ముఖంలో ఇది స్పష్టంగా తెలిసేది. అంతవరకు ఫ్రెండ్షిప్ ఉండేది, ఐక్యత ఉండేది. ఇప్పుడు చూస్తేనే లోపల ఒక కోపము, వాడిని ఏమన్నా చేసేద్దాము అనే విధంగా ఉండేది. సో ఈమెకు కూడా అది వస్తుంది. ఎవరికి, ఎంత ఎన్లైటన్ అయిన తర్వాత కూడా దేవయానికి కూడా వస్తుంది. ఏమి అవును కదా, అను అనే ఆమె ఫ్రెండ్ అయ్యింది, కానీ మనది అందరిది ఉండేది వాళ్ళు సెపరేట్ చేసి వాళ్ళు ఆక్రమించుకున్నారు, అది మనది కదా, ఉంటే అందరిది ఉండాలి, ఇప్పుడు వాళ్ళు సెపరేట్ చేసుకున్నారు కాబట్టి మనది కాకుండా పోయిందనేసి ఆయన ఎప్పుడైతే ఆ డిప్రెషన్లో ఉండి నయం అవుతున్నాడో ఆ డిప్రెషన్ తాలూకు మొత్తం ఇప్పుడు వాళ్ళ మీద కోపం వచ్చేసి అరవడం స్టార్ట్ చేసినాడు. ఇంతవరకు డిప్రెషన్లో ఉన్నాడు, ఏం అరవట్లేదు, కానీ ఇప్పుడు ఒక రీజన్ దొరికింది. ఏమని, మన పొలాన్ని వాళ్ళు తీసుకున్నాడు, ఆ కంచె వేసుకున్నాడని. దీనివల్ల ఏమైంది, వాళ్ళకి క్లాష్ వచ్చి ఈయన శాంతంగా ఉండే ఆయన డిప్రెషన్లోనైనా అరవడము, ఆ కోపం అంతా వాళ్ళ మీద చూపించడం స్టార్ట్ చేశాడు. సో ఆ రెండిటి యొక్క భావన ఈమెకు కూడా వచ్చి ఈమె ఏం చేస్తుంది, అవును వాళ్ళు చేసింది తప్పు అనే జడ్జిమెంట్ ఇస్తుంది. సమంగా ఉండే ఆమె ఇప్పుడు ఏం చేసింది, వీళ్ళ దీనికి లోబడి అవును వాళ్ళది తప్పు, వాళ్ళు అది ఎలా తీసుకుంటారు అనేసి ప్రశ్నించడం స్టార్ట్ అయింది. సో అప్పుడు లోపల అంతరాత్మ చెప్తుంది, నువ్వు తప్పుదారి పడుతున్నావు, నువ్వు ఒక ఎన్లైటెండ్, నీకు అందరూ కరెక్ట్గా ఉండాలి, సమానంగా ఉండాలి, నువ్వు నీ వాళ్ళ పక్కన వెళ్తున్నావు అంటే ఇది రాంగు, నీకు అందరూ సమానమే అన్నప్పుడు ఈమె మళ్ళీ అడవిలోకి వెళ్ళి కొంచెం ధ్యానం చేస్తే అప్పుడు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అన్యాయం జరగచ్చుగాక, కానీ నీ దృష్టిలో మాత్రం న్యాయమే కనిపించాలి నీకు, వాళ్ళు వేరు కాదు వీళ్ళు వేరు కాదు, నువ్వు ఆ స్థానానికి వెళ్తున్నావు, ఇది నీకు ఒక పరీక్ష అంటారు. సరే మరి ఏం చేసేది అని, సరే అని ఆమె కొంచెం సర్దుకుంటూ తాను కొంచెం ఆ కోపం నుంచి వాళ్ళ ప్రభావం కాకుండా అందరినీ సమానంగా చూడే విధంగా ఆమె తాను మార్చుకుంటూ వస్తుంది. కానీ ఊర్లో మాత్రం అది పెరుగుతుంది, ఏది ఒకరి మీద ఒకరి కక్ష అది పెరిగి ఏదో చేసేద్దాం వాళ్ళని ఇది అంటూ ఉంటుంది. ఒకానొక సమయంలో ఏమవుతుందంటే ఈ కోపం అంతా ఏమైందో ఎవరికి తెలీదు, వాళ్ళ ఇంట్లో ఫైర్ అవుతుంది. ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ ఇంట్లో ఫైర్ అయ్యి ఇంకా వాళ్ళు ఏవైతే సపోర్ట్ వాళ్ళందరూ వెళ్ళి ఆ గుడిసెని ఆ పర్ణశాలని ఆర్పడం జరుగుతుంది. సో ఎవరికి హాని జరగదు, ఎవరు చనిపోరు, ఆస్తి నష్టం మాత్రం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఇలా అయ్యింది అని. సో ఇది మనము నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాం అనేసి డీనా మేరియం గారు చెప్తారు సమయ సందర్భాన్ని బట్టి. సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఆమెను నేను మంచి చేసుకోవాలి కదా, ఆమెను కూడా ఒకటే రకంగా చేసుకోవాలి కదా. అప్పుడు ఆ సీతమ్మ వారిని అక్కడ కలిసినప్పుడు ఆమె వాళ్ళు ఎలా వంట చేశారు, ఎలా పెడతారు, అన్నం వల్ల మనిషి ఎలా మారుతాడని తెలుసుకునింది కాబట్టి ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు ఈవిడేం చేస్తుంది, ఇంట్లో వాళ్ళకి ఎలాగైతే వండిందో అలాగే వాళ్ళకు కూడా మంచిగా ఆ కూరలు అన్నీ వండి ఇంట్లో వాళ్ళకి ఎలా ప్రేమతో పెడతాం అదేలాగా ఒక బాక్స్లో కట్టుకొని
ఆ పూరి అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తలుపు కొడుతుంది. సో ఆమె తలుపు తీసి చూసి ఒక్కసారి గట్టిగా తలుపు వేసేస్తుంది. ఎందుకంటే ఆమెకి ఏమి ఇష్టం లేదు. ఎందుకంటే ఇవి వేరే పార్టీ కదా. ఆమె అహంకారంగా ఉంటుంది. నా మాటే చెల్లుబాటు కావాలనే గుణం ఉండే ఆమె. వీళ్ళు నన్ను మచ్చిక చేసుకునేదానికి వచ్చారు, మళ్ళీ ఈ పొలం తీసుకునేదానికని ఆమె మైండ్ అట్ట పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళని ఇంట్లోకి ఎంట్రే కాకూడదని. సో ఏం తెచ్చావంటుంది, ఆహారం తీసుకొచ్చాను మంచిగా చేసి అంటే తలిపేసేసి ఏమీ రెస్పాండ్ కాదు. ఊర్లో వాళ్ళు చూస్తూ ఉంటారు, ఈమెంది ఆ అపోనెంట్ పార్టీకి వెళ్ళి అన్నం ఇచ్చేసి వస్తుంది అంటే ఈమె పార్టీ మారిందా అనేసి ఊర్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఒకసారి అయిపోయింది. రెండోసారి మళ్ళీ వండుకొని మళ్ళీ వెళ్తుంది. ఈసారి ఆమె చూస్తుంది, ఏంది రెండోసారి వచ్చింది, ఫస్ట్ టైం నేను స్వీకరించలేదు, ఈమె రెండోసారి తీసుకొచ్చిందని తలుపు తీసి ఈసారి మాట్లాడుతుంది. ఏమనంటే, నువ్వు నా దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మా ఆయనకి చెప్పి మీ పొలం మీరు తీసుకునే విధంగా నేను మా ఆయనతో మాట్లాడాలంటే అటువంటిది నాకు ఏమీ లేదు. ఆహారం తీసుకొచ్చాను, తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు అంతేగాని మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ ఏమి చేయట్లేదు అంటే అప్పుడు లోపలికి రా అంటుంది. అంటే ఫస్ట్ ఆమెకు భయం ఉంది, ఏమి ఆ పొలం తీసేసుకుంటారేమో అని, అందువల్ల రానిలేదు. ఇప్పుడు ఏమేం చెప్పింది, నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ ఆహారం యాజ్ ఏ ఫ్రెండ్గా మీ దగ్గరికి ఇవ్వాలనుకున్నానని వచ్చానంటే అప్పుడు కూర్చుంటుంది. ఇప్పుడు ఆహారం కూడా స్వీకరిస్తుంది. ఇప్పుడు ఇద్దరు కొంచెం మాట్లాడుకుంటారు. సో తర్వాత మూడోసారి మళ్ళీ అలా అంటే 3 సార్లు ఆమె ఏం చేస్తుందంటే ఆ బాక్స్ పెట్టడం ఫస్ట్ టైం 3 సార్లు ఆమె కోపంగా వేసేస్తుంది. 4గోసారి యాక్సెప్ట్ చేస్తుంది. ఆ 4గోసారి ఈ సన్నివేశం జరుగుతుంది. ఫస్ట్ 3 టైమ్స్ ఆమె యాక్సెప్ట్ చేయదు, కానీ 4th టైము యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్ అవుతారు. సో ఊర్లో వాళ్ళు గమనిస్తున్నారు. సో ఈమె పార్టీ మారిపోయిందని వాళ్ళ భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. వచ్చి ఈమెను అడుగుతారు, నువ్వేంటి లోపల ఏమన్నా కుట్ర పన్నుతున్నావా అంటే ఏమీ లేదు, ఏదైనా సరే ప్రేమతో ఫ్రెండ్షిప్గా మనం వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని నాకు అనుభవం ఉంది కాబట్టి ఎవరి పట్ల ద్వేషం లేకుండా క్రూరత్వం లేకుండా ఇలాగ సమస్యని పరిష్కరించుదాము అనుకుంటున్నానంటే వాళ్ళు కూడా ఇంకా ఫుల్ నెగిటివ్ కాలేదు కాబట్టి ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు అర్థమవుతుంది. ఏంటంటే ఒక ఆమె ఆ పక్క నుంచి వచ్చి కూడా మన మంచి కోసమే పనిచేస్తుంది అనే అవగాహన 2 పక్కల వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇంట్లో మొగుడు కూడా 2-3 సార్లు అరుస్తాడు, కానీ ఆమె మంచిదని ఈయనకి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఏదో ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది ఇరు వర్గాల్ని కలపడం కోసము అని ఆమెని సమర్థించడం జరుగుతుంది. సో అటువంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆమె మెల్లిమెల్లిగా మాటల్లో ఆమె యొక్క గుణం ఈమెకి అర్థమవుతుంది. ఏమిటంటే ఆమె ఫుల్ నెగిటివ్, ప్రతి ఒక్కరి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఊర్లో ఉండే వాళ్ళ దగ్గర, మళ్ళీ మొగుడు పైన, ఇంట్లో వాళ్ళు, అత్త పిల్లలు అందరి మీద. అంటే ఇప్పటికి ఈమెకి అర్థమవుతుందంటే ఆమె ఇంకా ఎదగలేదు, ఆ ఆత్మ ఇంకా కంప్లైంట్ చేస్తుంది ప్రతి దాంట్లో, అంటే ఆ ఆత్మ ఇంకా ఎదగలేదు అని అర్థమవుతుంది. సో ఆమెను ఈమె చేయలేదు కాబట్టి అంత సమయం ఇచ్చేసి ఈమె సాధనకు వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఎంతో అద్భుతంగా ఆమెకి ఈ గత జన్మ గురించి ఈమెకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి కూర్చొని ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆమెకి ఆ పూరి అనే ఆమె యొక్క గతం గురించి చూపించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్ ఒక జన్మలో. ఆ ఫ్రెండ్స్ అయినప్పుడు అలాగే పెరుగుతారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అవుతాయి. కొంచెం పెళ్ళి అయిన తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళ యొక్క కలవడం అనేది తగ్గుతుంది. అప్పుడు ఒకనొక సమయంలో ఆ వీధికి అమ్మట వెళ్తూ ఉంటే ఎందుకో ఇంట్యూషన్ వచ్చి పూరి వాళ్ళ ఇంటిని తట్టి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్తే బాబు పడిపోయి ఉంటాడు, ఈమె ఏడుస్తూ ఉంటుంది ఒక మూల కూర్చొని. సో ఏదో అంటే ఈమె చెప్పిన మాట వినలేదని కొడుకుని కొడుతుంది. ఆ కొట్టిన దెబ్బలకి అతను చనిపోతాడు. ఇప్పుడు ఈమె బాధపడుతూ ఉంటుంది. ఈ సీన్ చూస్తుంది. సీన్ చూసి ఇంకా దాంట్లో నేనేం చేసేది అంటే ఈమె గట్టిగా మాట్లాడుతుంది, నేనేం చేయలేదు, ఊరికే కొట్టాను, ఈ లోపల ఇది జరిగిపోయింది, నా తప్పు ఏం లేదని ఆమె చెప్తుంది. ఈమె ఎందుకులే అనేసి తలుపేసుకొని మెల్లిగా వచ్చేస్తుంది. తర్వాత ఈ విషయం ఊరంతా తెలుస్తుంది.
అతను చనిపోయాడు బాబు. ఇప్పుడు ఆ బాబు చనిపోతే తల్లికి ఎలా ఉంటుంది అనేసి అందరూ సానుభూతి చూపిస్తూ ఉంటారు. ఊర్లో అందరూ సానుభూతి చూస్తూ ఉంటారు. కానీ ఈమెకి మాత్రమే రహస్యం తెలిసి ఏంటి, కొట్టడం వల్ల చనిపోయింది అని ఈమెకు మాత్రమే తెలుసు. సో ఆమెకి తెలుసు, ఈమెకి ఈ విషయం తెలుసని. సో వీళ్ళకి ఇంటర్నల్గా ఏముంది, ఇప్పుడు ఎవరైతే అందరూ కరుణ చూపిస్తున్నారే, దయ చూపిస్తున్నారో, ఈమె దానికి ఆపోజిట్ చూపిస్తుంది. అంటే నువ్వే దానికి కారణమని. ఆమె ఏం అనుకుంటుంది, అందరూ నాకు దయ చూపిస్తున్నారు కానీ ఒక ఆమెకి రహస్యం తెలిసిపోయింది. సో ఈ 2 ఫీలింగ్స్ వీళ్ళిద్దరికీ అక్కడ అయిపోయింది, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయింది. ఆ జన్మది ఈ జన్మలో కంటిన్యూ అవుతున్నాయి. ఎస్, ఏదో ఒక రైవలరీ, ఏదో భూమి అనే ఆ కారణం చేత కారణం చేత వీళ్ళిద్దరి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎస్ మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చినాయి. వావ్. అది తర్వాత ఈమెకి ఫ్యూచర్ కూడా చూసేది ఉంది కాబట్టి అదే సీన్లో ఫ్యూచర్ చూపిస్తారు. ఒక 100 years తర్వాత ఏమవుతుందో అంటే, ఈమె ఒక స్కూల్ నడుపుతుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్లైటైన్మెంట్ అయిపోయింది కాబట్టి మనం జ్ఞానాన్ని ప్రజలకు పంచాలి కాబట్టి ఆమె ఒక స్కూల్ నడుపుతా అంటే, ఆ ఊర్లో ఉండే లేకపోతే దూరం నుంచి కూడా వచ్చి ఈమె దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకునే స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఒక పాప వచ్చి నాకు నేర్పి అంటే, ఈమె నీకు నేను నేర్పియను, ఇంకా టైం రాలేదంటుంది. ఆ అమ్మాయి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, ఇంకా నీకు రాలేదు అని చెప్తుంది. అలాగ 3 సార్లు తిరస్కరించబడిన తర్వాత 4వసారి ఎందుకు ఆమె మళ్ళీ వస్తుంది, ఆమె ఇంకా ఎదగలేదు కదా అన్నప్పుడు ఈమె 4వసారి ఏం చేస్తుందంటే, లేదు ఆమె ఇంత తపన ఉంది కాబట్టి ఆమె ఎదగకపోయినా చెప్తాను, ఆమె వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదు, ఆమె జ్ఞానం అయితే ఆమెకు ఉంటుంది కదా అనేసి 4వసారి యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఫ్యూచర్లో జరిగేది. ఇంకా కళ అయిపోతుంది, బయటకు వస్తుంది. అబ్బా ఎంత లింక్ ఉంది. ఈమె ఫ్రెండ్ అవ్వదామనేసి 3 సార్లు టిఫిన్ క్యారియర్ ఇస్తే ఆమె యాక్సెప్ట్ చేయలేదు. 4వసారి నీకేమన్నా నా దగ్గర పని ఉంది అంటే, పని లేదన్నప్పుడు అప్పుడు తలుపు తీసి లోపలికి తీసుకెళ్ళింది. ఇక్కడ సేమ్ ఫ్యూచర్లో ఏమైంది, ఆమెకి ఎన్లైటన్ కావాలి అని గురువు కావాలన్నప్పుడు ఆమె ఎంత తపన పడినా ఈమె స్కూల్లోకి ప్రవేశం ఇవ్వలేదు. 3 సార్లు ప్రయత్నించిన తర్వాత 4వసారి ఆమె మనసు మారి ఆ కర్మ ఇక్కడ వచ్చి 4వసారి ఆమెను స్టూడెంట్గా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ అక్కడికి దారి తీస్తుంది అనేది ఇప్పుడే చూసుకున్నారు, ఇప్పుడే తెలిసిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అంటే గతంలోని కంటిన్యూషన్ వచ్చింది. మరి ఈ రోజు ఫలితం ఫ్యూచర్ లో కూడా చూడబోతున్నారు అనేది కూడా చూపించారు. ఎస్, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఒకేసారి. వావ్. ఇప్పుడు ఆ గురువు ఎలా యాక్సెప్ట్ చేయాలి? రేపు పొద్దుట నా స్కూల్కి రాపోతుందంటే ఇంకా ఏముంటుంది అక్కడ? రేపు స్టూడెంట్ అంటే ఇప్పుడు కూడా స్టూడెంట్ లాగా చూడాలి. ఆమెకు తెలియదు, ఆమె ఇప్పుడు ఫుల్ కోపంగా ఉంది. అంతే, ఈ ఊరంతా నాది అయిపోవాలి, నేను సర్పంచ్ అయిపోవాలి, నేను ఇది పోవాలని అది ఉంది. కానీ ఇక్కడ గురువు ఆల్రెడీ చూసేశాడు, ఏమని, రేపు రాబోయే నా స్టూడెంటే. ఇప్పుడు నేను ఫ్రెండ్లీగా ఉంటే ఆ ఫ్రెండ్లీ వల్ల ఆమె తొందరగా సత్వగుణంలోకి వచ్చి తర్వాత శుద్ధ సాత్విక గుణంకి వస్తుంది. ఇప్పుడు నేను ఇవ్వకపోతే ఆమె ఇంకా అక్కడే ఉండిపోతుంది. సో గురువు తపన ఎప్పుడు శిష్యుడు మన దగ్గరికి రావాలనే ఉంటుంది అనేసి. సో ఇది అర్థమైన తర్వాత ఈమె ఇంకా ఫ్రెండ్ అవుతుంది. ఇంకా ఫ్రెండ్ అయ్యి ఇప్పుడు అంతా ఆమెని మెల్లమెల్లగా మార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె వచ్చి భర్తకు చెప్తూ ఉంటుంది, వాళ్ళు అంత చెడ్డవాళ్ళు కాదండి, వాళ్ళు మంచి వాళ్ళే, మనమే తప్పు చేసి ఆ ల్యాండ్ని తీసుకున్నాము, ఇంతకుముందు ఎంత బాగున్నాం మనము అని. యాక్చువల్లీ ఆమె వల్లనే భర్త ఇది ఆక్రమించుకున్నాడు, ఆమె యొక్క డామినేషన్ వల్లనే ఆయన ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు ఈమె ఫ్రెండ్ అవ్వడం వలన ఆమె కొంచెం మారుతుంది కాబట్టి ఆమె ఇప్పుడు భర్తని ఈ రకంగా మార్చేదానికి ప్రయత్నిస్తుంది. అంటే ప్రేమతోటి, ఫ్రెండ్షిప్ తోటి ఆమె మారుతుంది, కానీ ఈ కక్షతోటి, ప్రేమతోటి కాదు అని ఇలా అర్థమవుతుంది. సో అప్పుడు ఆమె వెళ్ళి ఇక్కడ ధ్యానం చేసినప్పుడు అదే సమయంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మీకు చూపిస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే, సీతమ్మ వారు ఎప్పుడైతే రావణాసుడు అక్కడికి తీసుకెళ్ళిపోయాడో లంకకు తీసుకెళ్ళిపోయినప్పుడు ఇక్కడ రాములు వారు ఉండిపోయినారు, లక్ష్మణుడు ఉండిపోయారు. ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళకి తెలియదు.
ఎవరు తీసుకెళ్లారో తెలియదు. సో అప్పుడు ఆమెకి తెలుస్తుంది ఇలాగ దక్షిణం వైపు తీసుకెళ్లారు. సో వాళ్ళ ఇంట్యూషన్లో అక్కడ తిరుగుతూ ఉంటే ఏం అర్థమవుతుందంటే వానర సైన్యం ఉంది దక్షిణాన, వాళ్ళు బాగా ఫైటింగ్ చేస్తారు, వాళ్ళకి ఎన్నో సిద్ధులు ఉన్నాయి. మీ యొక్క కార్యక్రమంలో ఏదైతే మీరు సీతమ్మ వారిని వెతకాలి అనుకుంటున్నారో, ఆ రాక్షసుడి మీద యుద్ధం చేయాలనుకుంటున్నారో, దానికి ఈ సైన్యం అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది అని ఆ దారిలో వెళ్ళి ఆ ఊర్లలో వాళ్ళు చెప్తూ ఉంటే, వీళ్ళు ఆ దారిలో వెళ్తూ వెళ్తూ ఆ వానర సేన ఎక్కడుంది వాళ్ళ అడ్రస్ కావాలని ఎంతోమందిని అడుగుతూ ఒకానొక అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక సన్యాసి ధ్యానం చేస్తూ ఉంటారు. సో ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఈయన రాములు వారు ధ్యానంలో అయిన తర్వాత అడుగుతారు, మాకు ఈ మాదిరిగా ఆ వానర సేన ఉండే ప్లేస్ కావాలి, వాళ్ళ సహాయం మేము కోరితే మా పని కొంచెం సులువు అవుతుంది, మేము ఆ యుద్ధంలో కూడా గెలుస్తాము, సీతమ్మ వారిని తీసుకొస్తామంటే ఆయన ఒకటే మాట అంటాడు, నాకు ఆల్రెడీ బయట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లం తీసుకొని నా ప్రాబ్లమ్స్ నేను పెంచుకోలేను, మీరు వెళ్ళిపోండి అంటాడు. సరే అని ఇంకేం చేస్తాం, గమ్మని వచ్చేస్తారు. ఆ దారిలో వెళ్తూ ఉంటే మరికొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఇంకొక సన్యాసి ఒక గుహలో ధ్యానం చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్తారు. ఆయన అంటే ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారో తెలియదు కానీ ధ్యానంలో బాగా డీప్గా వెళ్ళిపోయింటారు. అప్పుడు రాములు వారు వెళ్ళి ఆ సన్యాసి పక్కన కూర్చొని ధ్యానం చేస్తాడు. ఈయన కూడా కొన్ని గంటలు చేసే అలవాటు ఉంది కాబట్టి రాములు వారు ఆయన ఏమి డిస్టర్బ్ చేయకుండా ఈయన ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేసి అది అయిపోయిన తర్వాత లేచి ఇంకా వెళ్దాం పద లక్ష్మణ అంటారు. అదేంది ఏం చెప్పలేదు, అడగలేదు, ఏం చెప్పలేదంటే ఆయన చెప్పాల్సింది చెప్పాడు, నేను అడగాల్సింది అడిగాను, ఆయన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదంటాడు. అదేంటి అంటే అది అయిపోయింది అంటారు. అది తరువాత సీతమ్మ వారిని కలిసినప్పుడు చెప్తారు. సీతమ్మ వారు ఏం చెప్తారంటే ఆయన అంతరాన్ని జయించిన ఆయన. మొదట ఆయన బయట ఉండేదానికి భయపడి ధ్యానం సదిరి కుదరలేదు. ఎందుకు? వెతుకులాట పైన బయట వెతుకుతున్నాడు కాబట్టి ధ్యానంలో కూర్చున్న ఆ గందరగోళం అనేది ఉంది. అంటే లోపలగా అంతర్ముఖంగా వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు? బాహ్య విషయాల పట్ల నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకో ప్రాబ్లం తీసుకోని అంటున్నాడు. సాధనే కుదరట్లేదు. ఇక్కడ ఈయన తనను తాను కంప్లీట్గా తెలుసుకునేశాడు కాబట్టి బయట ఎన్నున్నా ఆయనకి సంబంధమే లేదు. రాములు వారు ధ్యానంలో కూర్చున్నారు. రాములు వారు వానరుల కోసం వానర సామ్రాజ్యం గురించి క్వశ్చన్ వేశారు. ఇక్కడ ధ్యానంలో ఈయన ధ్యానంలోనే ఆయనకు చెప్పేశారు. సో కమ్యూనికేషన్ కూడా ఆయన డిస్టర్బ్ చేయలేదు. ఆయనకు తెలుసు ఎవరు వచ్చారో తెలుసు, ఈయనకి తెలుసు ఈయన ఎవరో మహానుభావుడని. సో అంతా ధ్యానంలోనే జరిగిపోయింది అని అప్పుడు సీతమ్మ వారు చెప్తారు. ఆయన ఎంత మహానుభావుడు అంటే ఆ యుద్ధంలో మనకి అదృశ్య రూపంలో వచ్చి సహాయం చేశాడు. అక్కడ ధ్యానం చేస్తున్నారు, ధ్యానం ఆయన వదలలేదు, కానీ అదృశ్య రూపంలో అతని శక్తిని ధర్మం వైపు, ఈ ధర్మం గెలవాలి అని ఆ యుద్ధ రంగంలో మనకు వచ్చి సపోర్ట్ చేసి మనము గెలవడానికి ఎంతో సహాయం చేశాడు అని చెప్పడం జరుగుతుంది. మరి రావణ వధ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అయోధ్యకి రావాలి కాబట్టి అదే దారిలో తీసుకొస్తారు రాములు వారు. తీసుకొని వచ్చి అక్కడ వస్తే ఇప్పుడు ఇద్దరు ఎవరు, సీతమ్మ వారు రాములు వారు ఆ సన్యాసి దగ్గర కూర్చొని ఆయన ఏం డిస్టర్బ్ చేయరు, ఎందుకంటే ఆయన ధ్యానంలోనే ఉంటారు. సో అక్కడ కొన్ని గంటలు ధ్యానం చేసి ఆయన పాదాలకి నమస్కారం పెట్టి అప్పుడు అయోధ్యకి బయలుదేరతారు. అంటే ఆయన ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు. ఆయన అలాగే ఉన్నాడు వచ్చి ఆన్సర్ తీసుకొని, అంటే ప్రశ్న అడిగే జవాబు తీసుకున్నారు, వెళ్ళారు, ఒక సంవత్సరం అయిపోయింది, యుద్ధం అయిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అలాగే ఉన్నారు. వాహ్! కానీ అక్కడ ఉండి చేయాల్సిందంతా చేస్తున్నారు. వీళ్ళకి అందించాల్సిన సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. వానర సేనని చూపించారు, తర్వాత యుద్ధంలో కూడా సహాయం చేశారు. ఇప్పుడు రామరాజ్యం కావాలంటే కూడా దానికి కూడా హెల్ప్ చేస్తున్నారు. ఏది కావాలన్నా ధ్యానంలో ఉంటేనే, ధ్యానంతోనే మనకు బయట నుంచి మాస్టర్స్ సహాయ సహకారాలు అందిస్తారు. ఎస్, ఓకే.
సో అలాగా అంటే సెల్ఫ్లెస్ యాక్షన్ అంటే ఏది ఆశించకుండా, అంటే ఆయన సాధనలో ఆయన ఉన్నాడు, అంతే. ఫిజికల్గా కళ్ళు తెరిచి చేస్తే ఏదైనా ఆశిత్తం, అవును. ఆ సాధనలో ఉన్నారు, తెలిసిపోతుంది ఏం చేయగలరో చేస్తున్నారు. అది ధ్యాన సాధకులందరూ సెల్ఫ్లెస్ సర్వీసే చేయాలి. ఎస్ ఇందులో మీనింగ్, ఇందులో మనకు కూడా మెసేజ్ ఉంది. ఎస్. సో అలాగా అంటే అప్పుడు ఈమె టిఫిన్ క్యారియర్ పట్టుకెళ్ళేది దేనికోసము? ఏమీ ఆశించి కాదు, ఆ పొలం వెనక్కి ఇవ్వాలని కాదు. ఈమెం చేసింది, ఫ్రెండ్షిప్ అయితే ఆమె గుణం మారితే ఆమె కొంచెము ఇలా అవుతుందని ఈమె యొక్క ఉద్దేశం. అంతేగాని ఆమెను ఆశించి స్వార్థంతో ఏదో రిటర్న్ వస్తుందని చేయట్లేదు. ఎదుటి వాళ్ళ మంచి కోసం, మంచి కోసమే, ఊరు మంచి కోసం. సో ఇది మెల్లగా వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. సో అర్థమైన సమయంలో ఆ ఫైటింగ్ అయ్యేది కొద్దిగా తగ్గుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఈమె ఈ సెల్ఫ్లెస్ సర్వీస్లో భాగంగా అందరికీ చెప్తుంది ఎవరితోటి మనము ఫైటింగ్ చేయకూడదు అని. అప్పుడు మరి సీతమ్మ వారికి దగ్గరికి వెళ్ళాలని ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంది, ఊర్లో ప్రాబ్లం చెప్పాలని. కానీ ఆ దారిలోకి వెళ్ళి లోపల ఒక ఇంట్యూషన్ లాగా వస్తుంది. ఏమంటే సీతమ్మ వారు పిలిస్తే కదా వెళ్ళాలి, ప్రతి సమస్యకి మనం వెళ్ళి అడగకూడదు కదా, మనకు ధ్యానం అనే ఒక పద్ధతి ఇచ్చారు కదా, నీకు అవసరమైనప్పుడు నేను వస్తానని చెప్పింది కదా, మరి ఎందుకు అడగాలి అని 2-3 సార్లు ప్రయత్నించిన కుటీరం దగ్గరికి వెళ్లకుండా ఆమె చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేది. ఒకానొక సందర్భంలో ఆమె అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ చెట్టు కింద కూర్చుంటుంది, ధ్యానం చేస్తుంది. లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది, ఏమంటే ఇది ఈ చెట్టు కింద నీ ఆఖరి ధ్యానం అని. అప్పుడు ఆమె ఆ చెట్టుని గట్టిగా కౌగలించుకొని, మాకు మరి ఈ మాదిరిగా మెసేజ్ వచ్చింది, ఇదే మన ఇద్దరి ఆఖరి కలయిక అని. ఎందుకు వచ్చిందో తెలియదు, ఏమొచ్చిందో తెలియదు. స్వామి ధ్యానం చేసుకుని వచ్చేసిన తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పిడుగుపడి ఆ చెట్టు కాలిపోయి ఉంటుంది. ఓహో, అంటే చూడండి ఇంట్యూషన్ ఎంత కరెక్ట్గా చెప్తుందో. ఇదే మన చివరి కలయిక, అంటే నా కింద ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నావు, త్వరలో ధ్యాన సాధనతో మన అంతరాత్మ ప్రబోధం సరిగ్గా మనల్ని గైడ్ చేస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఆ చెట్టు కింద చేసిన ధ్యాన సాధనతో తెలుసుకోవడం జరిగింది. ఎస్, అంటే ధ్యానం మనల్ని, మన అంతరాత్మ సరి అయిన మార్గంలోకి తీసుకెళ్తుంది. అంటే జరగబోయేది మనకు క్లియర్గా తెలియకపోయినా, అనిపించినా ఇలా మనకు తెలుస్తుంది అని చెప్పడానికి. కానీ ఆ ఫీలింగ్ని బట్టే ఆవిడ కౌగలించుకోవడము, కృతజ్ఞత ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఇక్కడ ధ్యానం కుదిరిందని. సో నెక్స్ట్ టైం వెళ్ళేసరికి ఆ చెట్టు అంటే ఆ పిడుగుపడి కాలిపోవడము, సో ఆ కృతజ్ఞతా భావము ఆ చెట్టుకి చెప్పడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్. సో అప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటప్పుడు రాత్రిలో ఒకసారి వెళ్ళి కూర్చుంటుంది ఆవిడ. కూర్చున్నప్పుడు దట్టమైన అడవి, అసలు దారే రాత్రిలో అసలు కనిపించదు. కానీ కూర్చున్న వెంటనే సోమ అనే ఆ మహాతల్లి ఎదురుగా వస్తుంది. ఇదేంటి ఇంత రాత్రిలో, అసలు మీ కుటీరానికి మాకు చాలా దూరం ఉంది అంటే అవన్నీ అడగద్దు, కూర్చొని ధ్యానం చేయండి. అప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని ధ్యానం చేస్తారు. ఆమె వచ్చింది అంటే సీతమ్మ వారు వచ్చినట్టు అర్థము. ఇద్దరు వేరు కాదు. ఓకే, ఒక శిష్యుడు గురువు అంతటి వాడు అయ్యాడు అంటే ఏమని అర్థం అంటే ఇద్దరు ఒకటే. శిష్యుడు చెప్పినా గురువు చెప్పినా ఆ వాక్కు ఒకటే అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరూ మనుషులే కానీ సత్యం మాత్రం ఒకటే అని. దానికి అనుగుణంగా ఒకానొక సాధకుడి యొక్క కథ చెప్తాను నీకు అని చెప్తుంది. అదేంటంటే హరి అనే ఒక గుర్రము కథ. హరి ఆ పేరు హరి. ఏంటంటే సీతమ్మ వారు సత్యలోకంలో ఉన్నప్పుడు ఈ విశ్వంలో ఏమేం జరుగుతుంది, మనం ఎలాగైతే సినిమాకి వెళ్తామో, ఓ పార్క్కి వెళ్తామో, లేకపోతే వేరే ఊరికి టూర్కి వెళ్తామో, ఉన్నత ఆత్మలు అన్ని లోకాల్లో తిరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఈ కొత్త విషయాలు నేర్చుకోవడము, ఇక్కడికి వెళ్ళి ఇది నేర్చుకోవడం, ఇలాగా. సో అలాగ వెళ్తున్నప్పుడు ఒకసారి భూమి మీదకి రావడం జరుగుతుంది సీతామాత యొక్క చైతన్యం. వచ్చినప్పుడు అప్పుడు మహాకారణలోకంలో అంటే సుప్రాకాశువల్ వరల్డ్లో భూమి మీద వేగము, స్ట్రెంగ్త్ ఉండే విధంగా
ఒకానొక దేహాన్ని తయారు చేయాలి. బలం ఉండాలి, వేగం స్టెమినా ఉండాలి, ఈ 3 కలయికతో. సో అలాగా మహాకారణ లోకంలో ఆ లోకం వాళ్ళు ఒకానొక జీవిని తయారు చేస్తూ ఉంటారు. సో ఆమె చూస్తుంది ఇక్కడ ఏం ప్రయోగం జరుగుతుందంటే ఈ 3 క్వాలిటీస్ ఉండే 3D క్వాలిటీస్, ఈ 3 క్వాలిటీస్ ఉండే ఒక జీవిని వీళ్ళు మేనిఫెస్ట్ చేయాలని ఆ శక్తిని ఇస్తున్నారంటే ఆమె గమనిస్తుంది. ఇక్కడ భూమి మీదకి వచ్చినప్పుడు ఆమె గుర్రాలను చూస్తుంది. సో అప్పుడు అర్థమవుతుంది అక్కడ తిరిగినప్పుడు వాళ్ళు ఏదైతే ఆ వేగానికి, ఆ స్ట్రెంగ్త్కి, స్టెమినాకి చేస్తున్నారో దాని యొక్క రూపము ఇక్కడ గుర్రం లాగా మేనిఫెస్ట్ అయితే మెటీరియల్ గుర్రము. అది ఎప్పుడో చూసింది ఆమె, కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఫిజికల్గా కనిపించింది, మెటీరియల్గా కనిపించింది. సో అప్పుడు అర్థమైంది సో వాళ్ళు చేసిన ప్రయోగము ఈ రూపంలో ఇప్పుడు గుర్రంగా ఉంది. సో గుర్రాలు చాలా అడవిలో ఉంటాయి, అప్పుడు ఈ మాదిరిగా మచ్చిక చేసుకునే వాళ్ళు లేదు కాబట్టి ఆ గుర్రాల్లో ఒకానొక తెల్లని గుర్రము దృష్టి సీతమ్మ వారి మీద పడుతుంది. అంటే చూపులు కలుస్తాయి, సీతమ్మ వారి చూపులు ఆ గుర్రం చూపులు. ఆ గుర్రము తన్మయత్వం వచ్చేసి సీతమ్మ వారి వెనకాల వస్తుంది. సో సీతమ్మ వారు కూడా కొంచెం వెళ్తారు, కొంచెం చూస్తారు, మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే జన్మ కాదు, అది విజిటింగ్ మాత్రమే. కానీ ఈ గుర్రం పసిగట్టేసింది సీతమ్మ వారిని. ఎప్పుడైతే ఈ దారి తప్పిందో మిగతా గుర్రాలన్నీ మంద కదా అవి వెళ్ళిపోయినాయి, ఈ గుర్రం ఒంటరిది అయిపోయింది. సో చనిపోయేంతవరకు ఇది ఒంటరిగానే తిరుగుతుంది, కానీ అమ్మవారు కనపడలేదు, అటు ఆ గుర్రాలు కనపడలేదు. సో తర్వాత కొన్ని జన్మల తర్వాత ఈ యొక్క గుర్రము అనే చైతన్యము మానవ రూపం దాలుస్తుంది. మానవ రూపం దాల్చినప్పుడు ఆ కనెక్షన్ అనేది ఉంది. ఏది ఆ ఫస్ట్ చూపు ఏదైతే సీతమ్మ వారిని చూసిందో, ఎందుకంటే ఆ గుర్రం తయారు చేసేటప్పుడు సూపర్ కాజువల్ వరల్డ్లో ఆమె చైతన్యం అక్కడ కలిసింది సీతమ్మ వారిది. ఇక్కడ రూపము దాల్చుకున్నాక అన్ని గుర్రాలు ఉన్నాయి, కానీ ఈ గుర్రం మాత్రం తన యొక్క ఉనికిని అంటే ఆ మూల చైతన్యాన్ని గుర్తించింది కాబట్టి వేరుపడిపోయింది, చనిపోయింది. తర్వాత మానవ శరీరం తీసుకుంది. మానవ తీసుకున్న తర్వాత ఎన్నో జన్మలు అన్ని తమో గుణము, రజోగుణము, సత్వగుణం మొత్తము అయిన తర్వాత గురువు కోసం వెతుకుతుంది. గురువు కనపడట్లేదు. ఏ గురువు? ఆ ఫస్ట్ చూసిన ఈ మొత్తం ప్రపంచంలో మాయలో పడిపోయి మొత్తం కొడుతుంది, కానీ గురువు కనిపించట్లేదు. సో అలా ఉన్నప్పుడు అప్పుడు సీతామాతని అడగాలని ఈమె చెప్తుంది. మరి అంత తపన పడుతుంటే ఈ మానవ రూపం తీసుకున్నది ఇద్దరిలో ఒకరా? కాదు. ఓకే, ఒక గురువు ఒక చైతన్యం గురించి చెప్తుంది అంటే అది సెపరేట్ స్టోరీ. ఇప్పుడు అంత తపన ఉంది కదా, మరి ఎందుకు సీతమ్మ వారు గురువును పంపించలేదంటే ఇదే మనం పొరపాటు చేసుకున్నాం. తపన పెరిగిన కొద్దీ గురువును పంపిస్తుంది సీతమ్మ, కానీ గుర్తించట్లేదు శిష్యుడు. అది ఎట్టా అంటే అప్పుడు ఒక స్టోరీ, దాంట్లో మళ్ళీ ఇంకో స్టోరీ. అంటే కథల ద్వారా, అంటే వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణలన్నీ ఒక్కొక్క కథ రూపంలో జీవితమే జీవితం నడుస్తుంది, కానీ ఇది ఒక్కొక్క జన్మను బట్టి ఆ జన్మది తీసుకొచ్చి చెప్తున్నా. అంతే, కథలు కాదు, ఇది జన్మనే. ఆ జన్మల్లోనే డిఫరెంట్ దాంట్లో చూపిస్తుంది. సో గురువు తపన బాగా పెరిగింది కాబట్టి ఆ కష్టాల నుంచి బయటికి రావాలి, నాకు మార్గం కావాలి, ముక్తి కావాలనుకున్నప్పుడు ఒకానొక గురువుని పంపిస్తుంది సీతమ్మవారు. అతను ఆ జన్మలో ఏంటంటే మంచిగా చదువుకున్న అతను. ఎవరు? ఈ హరి అనే అతను మంచిగా చదువుకున్న అతను, మహారాజుల ఇంట్లో పుట్టాడు, అన్ని డిగ్నిఫైడ్గా ఉంటారు. గురువు ఏమో బికారి, మాసిపోయిన బట్టలు, చదువు లేనివాడు. సో గురువు వచ్చాడు, ఈయనేం చేశాడు? గుర్తించలేదు. అదేంటి, హయ్యర్ స్టేజ్లో ఈయనున్నాడు, లోయర్ స్టేజ్లో ఈయనున్నాడు అనుకున్నాడు. ఏమని? చదువుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు, కాబట్టి చదువు లేనివాడు నాకెట్ట గురువు అవుతాడు అని. నా దగ్గర ఇన్ని డబ్బులున్నా ఇన్ని ఉంది కాబట్టి ఆయనకి ఏమీ లేదు అని ఒక బికారిలాగా చూశాడు. ఎవరిని ఎంచుకున్నాడంటే బాగా చదువుకొని ప్రొఫెసర్లు ఉంటారు చూడండి, డబ్బున్న వ్యక్తిని, వాళ్ళని
గురువుగా ఎంచుకున్నాడు, వాళ్ళ దగ్గర ఆత్మజ్ఞానం లేదు, కాబట్టి ఆ జన్మ వెళ్ళిపోయింది, వృధా అయిపోయింది. వృధా అయిపోయింది. ఓ, సరైన గురువును కలుసుకోకపోయినా జన్మ వృధా అవుతుంది. అయిపోతుంది, గురువును గుర్తించకపోయినా మన జన్మ వృధా. వృధా అయిపోతుంది. ఇక్కడ ఇంకో అల్టిమేట్ మెసేజ్. ఎస్, అలాగా అయ్యి ఎన్నోసార్లు గురువుని పంపించింది కానీ గుర్తించట్లేదు. ఇంకా ఫైనల్గా ఇంకా విసుగొచ్చేసి నాకు ఇంకా ఏమీ చేయడం లేదంటే, బాగా సంపాదిస్తాడు, అంతా అవుతుంది, కానీ ఆ డబ్బులు ఉన్నంత వరకే కదా ఎవరిని చూసుకుంటారు, డబ్బులు లేనప్పుడు ఎవరు చూసుకోరు. కాబట్టి ఆ ఏకాంతంలో ఇంకా అందరిని వదిలేసి నేను నా కోసమే ఉంటాననేసి సెపరేట్గా ఉండి అతను ఆ సాధన చేసుకుంటూ ఉంటే ముసలివాడు అయిపోతూ ఉంటాడు. అప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ప్రత్యక్షమై అనుకోని విధంగా, ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చి, ఇదే నీకు సరైన సమయము, నేను ఇన్నిసార్లు వచ్చాను కానీ నువ్వు నన్ను గుర్తించలేదు అంటే, అప్పుడు నేను గురువుని కానీ నన్ను పంపించింది సీతమ్మ వారు, నీ కథ ఇది. ఎందుకంటే ఈయన ఎప్పుడైతే ఆ ఒంటరిలో ఉన్నాడో, ఏది అందరిని వదిలేసి, అందరూ డబ్బులు తీసుకున్నారు, ఆస్తులు తీసుకున్నారు, కానీ నన్ను వృద్ధాశ్రమంలో వేస్తారు లేకపోతే పట్టించుకోరు అని విసిగిపోయి అడవిలోకి వెళ్ళిపోయి తన పని తను చేసుకుంటూ సాధనలో మునిగిపోతే గత జన్మలు మొత్తం గుర్తుకొస్తాయి. అంటే గుర్రము దగ్గర నుంచి ఎన్నిసార్లు గురువుని తిరస్కరించాడు, ఎన్నిసార్లు గురువుని అంటే కనుక్కోలేకపోయాడు, ఇవన్నీ గుర్తుకొచ్చి ఎంతో పశ్చాత్తాపడతాడు. గురువు ఇన్నిసార్లు వచ్చాడు, నేను రాలేదనుకున్నా, గురువు ఎన్నోసార్లు మాట పంపించింది కానీ పసిగట్టలేకపోయినా ఇంకా నిందలేసిన, నాకు పంపించలేదని, ఇది నా తప్పు కానీ వాళ్ళ తప్పు కాదు అని. అప్పుడు ఆ సమయంలో అదే ఆఖరి జన్మ అవుతుంది హరికి. సో ఎప్పుడైతే ఆ గురువు వచ్చి కలుస్తాడో, ఇప్పుడు లాస్టు అనుకున్నప్పుడు ఏమవుతుంది, గురువు ఉంటారు, సీతమ్మవారు ఎంటర్ అవుతారు. ఇప్పుడు ముగ్గురిని చూపిస్తారు. అప్పుడు సీతమ్మ చెప్పింది, గురువు నుంచి వచ్చే ప్రతి వాక్కు నాదే, గురువు దైవము వేరు కాదు అనేసి చెప్పడం జరుగుతుంది. సో అక్కడ హరికి ముక్తి దొరుకుతుంది. అంటే అవేకనింగ్ హార్ట్ అంటారు దీన్ని. హృదయము మేల్కొనబడింది అంటే, ఒక గురువు ఎంతగా మనల్ని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం ఎదుగుతున్నంతసేపు మనకు చేయూత ఇస్తూనే ఉంటాడు, కానీ మనము దాన్ని గుర్తించము. దేవుడు వేరనుకుంటాము, గురువు వేరనుకుంటాము. మనకు ఎవరు గురువో మనమే నిశ్చయించుకుంటాం, కానీ వచ్చిన గురువుని పట్టించుకోము. మనకు అనుగుణంగా మనకు తెలిసిన క్వాలిటీస్తో ఉండాలని చూస్తాం, అది కానీ వచ్చింది అందించడానికి మన ఎదుగుదల కోసం అని మిస్ అవుతాం. ఎస్, వండర్ఫుల్ సార్, అది అల్టిమేట్. ఎస్ సార్. సో ఇది అల్టిమేట్గా ఒక్కొక్క స్టోరీ ద్వారా గురువు ఎట్లా వస్తారు, మరి సీతామాత ఎలా అందించింది, ఎక్కడి నుంచి మహాకారణ లోకాల నుండి వచ్చిన విషయాలన్నీ అల్టిమేట్గా అందించారు. ఫైనల్గా మీ మెసేజ్ సార్. ఇది ఏంటంటే, గురువు ఆ ఉన్నత చైతన్యం వేరు కాదు. ఒక్కరిని గుర్తిస్తే రెండో వాళ్ళని గుర్తించినట్టే మనము. సో ఇక్కడ సోమ తర్వాత సీతమ్మ వారు కూర్చున్నప్పుడు, అప్పుడు ఆ సోమ అనే ఆమె అడుగుతుంది, నా గురువుని నాకు చూపించలేదు అని. మీరు నాకు తెలుసు, కానీ నాకు కూడా నా జీవితంలో వచ్చింటారంటే ఆయన ఎప్పుడో నీ దగ్గరే ఉన్నారు, కానీ నువ్వు ఈ ప్రాపంచిక పనిలో ఉండిపోయి లవకుశులు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని మర్చిపోయావు అంటే, ఈసారి నేను మర్చిపోను అన్నప్పుడు ఒకానొక రోజు రాత్రి 2 గంటలకి మెలకు వచ్చి బయటకు వస్తే 2 కుటీరాలు బయట సీతమ్మ వారు ధ్యానంలో ఉంటారు, ఆ గురువు ధ్యానంలో ఉంటారు. ఇన్ని సంవత్సరాలకి నేను మిమ్మల్ని ఈ జన్మలో కనుక్కోగలిగాననేసి ఆమె కూడా వచ్చి ధ్యానంలో కూర్చుంటుంది. కూర్చొని ఆ గురువుకి కృతజ్ఞతలు చెప్తూ, సీతమ్మ వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటే 7 గంటలు అయిపోతుంది. కళ్ళు తెరిస్తే సీతమ్మ వారు వెళ్ళిపోయారు, ఈ గురువు కనిపించట్లేదు. అదేంది అంటే, గురువుతో కలిస్తే సమయం అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో వెళ్ళి పని చేసుకొని మళ్ళీ సీతమ్మ వారిని అడిగితే సీతమ్మ వారు చెప్తారు, ఈ రోజు నుండి నేను మీ గురువుగారు వేరు కాదు అని నీకు అర్థమైతే, గురువుగారి నుంచి ఏ మాట వచ్చినా నా నుంచి వచ్చినట్టే,
నా నుంచి ఏ మాట వచ్చినా గురువుగారి నుంచి వచ్చినట్టే. దానికి నువ్వు కట్టుబడి ఇంకా అద్భుతంగా ఎంతోమందిని నువ్వు ఈ సత్య మార్గంలో తీసుకొని రావాలి. కాబట్టి మనందరికీ ఏంటంటే గురువు వేరు కాదు, దైవం వేరు కాదు, ఇద్దరు ఒకటే. శిష్యుడు ఏమేం చేస్తున్నాడో అన్నీ గురువుకి 100% తెలిసి ఉంటాయి. ఎస్, ఇది అది మనం గమనించి అద్భుతంగా జీవించాలి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, విన్నాం కదా సీతాస్ యోగా ఎపిసోడ్ 2లో ఎన్ని అద్భుతమైన విషయాలు, ట్రాన్స్ఫర్మేషన్ గురించి, హృదయము అవేకనింగ్ అవ్వడం గురించి ఎన్ని అద్భుతమైన విషయాలు గత జన్మ నుండి. ఇవి కథల్లాగా అనిపించినాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జన్మకి గత జన్మ ఎలా లింక్ అయింది, గత జన్మ సంబంధించిన విషయాలు ఈ జన్మకి ఎలా కారణమైంది, ఇప్పటి విషయాలు భవిష్యత్తుకు ఎలా దారి తీస్తున్నాయి అని మన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ చూసుకోవడానికి అద్భుతమైన విషయాలు అందించారు సురేష్ గారు సీతాస్ యోగా అనే పుస్తకం ద్వారా. డీనియా మ్యారియం గారి మేడం గారికి గట్టిగా మనం కృతజ్ఞతలు, చప్పట్లు చెప్పుకోవాలి. ఎన్ని అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత ద్వారానే అల్టిమేట్ విషయాలు అందిస్తే ఇక్కడ మరిన్ని అద్భుతమైన విషయాలు అందించారు. సో ఈ వీడియోను మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ షేర్ చేద్దామని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.